హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి, విన్నర్ ఎవరు బ్రో అని. నాకు ఒక అప్డేట్ ఉంది, కానీ అది చెప్తే ఒకవేళ రాంగ్ అయితే మీరు అదే పట్టుకుంటారు. దానికి నేను చెప్పను, లాస్ట్లోనే తెలుసుకుందామంటే కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. చెప్పు బ్రో, ఏదైతే ఏదైంది, రాంగ్ అయినా పర్వాలేదు అని. అందుకే చెప్తున్నా, ఎందుకంటే 3 years నుంచి పెట్టుకున్న నమ్మకం ఇది. 7 years కష్టపడితే లాస్ట్ 3 yearsగా సక్సెస్ వచ్చింది. దాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఒక అప్డేట్ 20 అప్డేట్లు చెప్తే ఒకటి రాంగ్ అయితే దాన్నే పట్టుకుంటారు, కానీ ఆ 19 కరెక్ట్ ఉన్నాయని చెప్పరు. ఇవి ఒక్కటి రాంగ్ చెప్పావనే పట్టుకుంటారు. ఇప్పుడు పర్వాలేదు, మనకి రీచ్. ఒకప్పుడు 4000 అవర్స్కి 2 ఏళ్ళు కష్టపడ్డా కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఒక రోజులోనే కంప్లీట్ చేస్తా, ఒక్క వీడియోలోనే కంప్లీట్ చేస్తా ఆ 4000 అవర్స్. దీనికంటే ఇంకేం కావాలి? నాకు ఈ 3 months మీ మధ్యలో ఉండడం ఇష్టం అంతే. ఆ కామెంట్స్ కానీ, ఆ వీడియోలు చేయడం కానీ, అది ఇష్టం నాకు, డబ్బులు కాదు. ఏదైతే మీరు నా పైన నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నిలబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు చెప్తున్నా, నాకున్న అప్డేట్ ఇది. విన్నర్ ఎవరు అని. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ నాకైతే గట్టి నమ్మకం ఉంది ఇదే జరుగుతుంది అని. ఇంకా ఆ తర్వాత ఓట్స్ అయితే ఫిల్టర్ చేశారు కదా, దాన్ని అయితే చాలామంది అడిగారు క్వశ్చన్. ఆ ఓట్స్ ఫిల్టర్ చేసేదే అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినో ఉంది. ఖచ్చితంగా ఓటు ఫిల్టర్ చేస్తారు. అవి ఏమన్నా ఉంటే బాట్స్ అదే రాంగ్ వే అవి తీయేస్తారు. అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచినో జరుగుతూ ఉంది. అది కామన్. ఈ ఇయరే సపరేట్గా ఏం చేయలేదు దాన్ని. ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తున్నారు. వాళ్ళ కంటెస్టెంట్ గెలవాలంటే ఇంకో కంటెస్టెంట్ తొక్కాలి. అది మానేయండి ఫస్ట్. ఎవరు గెలిచినా మనకేం వచ్చేది లేదు. మీ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం వేరే వాళ్ళని తొక్కుతున్నారు అంతే ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఈరోజు విన్నర్ని అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళందరూ బయటికి రారు. రేపు పొద్దున్నే వస్తారు. ఎందుకంటే ఇంతకుముందర అక్కడ పల్లవి ప్రశాంత్ ఇది ఏదైతే జరిగిందో అప్పటి నుంచే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఇలాగే కొట్టుకుంటారు అని. ఆ స్ట్రీట్ అంతా ధ్వంసం చేసి పెట్టేశారు ఆ రోజు. అందుకే వీళ్ళు మార్నింగే వస్తారు ఇంక నుంచి. ఈరోజు ఎవరు రారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెయిట్ చేయమాకండి ఎవరు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నిన్నైతే సంజనా గారు 5th ప్లేస్లో, ఇమాన్యువల్ 4th ప్లేస్లో బయటకు వచ్చేసారు. ఇద్దరికి అయితే సూట్ కేసు ఆఫర్ చేయలేదు, కానీ ఇమాన్యువల్ అన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా బాధపడ్డారు, వాళ్ళ అమ్మగాన. ఎందుకంటే ఆయన డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉండాలి, కానీ టాప్ 4లోనే బయటకు వచ్చేసరికి ఎవరికన్నా బాధ అవుతుంది. ఇంకా ఆ తర్వాత టాప్ 3 వచ్చేసి డీమన్. టాప్ 3 ఉన్నారు హౌస్లో. డీమన్, కళ్యాణ్, అలాగే తనుజ, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఈ టాప్ 3కి సూట్ కేసు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. 15 ఆఫర్ చేస్తారా, 25 ఆఫర్ చేస్తారా చూడాలి. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కదా, ఆ 25 నెంబర్ చెప్పేసరికి ఎవరన్నా అట్రాక్ట్ అయ్యి ఆ నెంబర్ని తీసుకుంటారా అని చూద్దాం. ఒకవేళ 15 డీమన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా. లేదు, చెప్పారు కదా ఇమాన్యువల్ అలాగే సంజనా గారు, వాడు ఫుల్ పాజిటివ్గా ఉంటాడు, వాడు విన్నర్ అవుతాడు అనుకోని ఏమన్నా తీసుకోకుండా ఉంటే డీమన్కి దెబ్బ పడిపోతుంది. తీసుకుంటే మంచిది. ఇంకా ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. టాప్ 2 ఉన్నప్పుడు కూడా ఒకరిని విన్నర్, ఒకరిని రన్నర్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. సరే, ఒకరికి కప్పు, ఒకరికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటాయి. సీజన్ 7లో ఎలాగైతే జరిగిందో అలా. ఎందుకంటే ఇద్దరికి ఓట్స్ బాగా వచ్చాయి కాబట్టి, కొంచెం డిఫరెన్స్తోనే ఇద్దరిలో ఒకరు గెలుస్తారు కాబట్టి, ఒకరి కప్పు, ఒకరికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అప్పుడైతే శ్రీహాన్ తీసుకోకుండా ఉన్నాడు. లేదు, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పారు డబ్బులు అక్కర్లేదని, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేసి తీసుకొని చెప్పేశారు. అక్కడ రేవంత్ విన్నర్ అవుతున్నాడు, నువ్వే డబ్బులు తీసుకోకపోతే బక్కెడిపోతుంది అని అందరూ చెప్పారు. కంటెస్టెంట్స్తో కలిపి నాగ్ సార్ కూడా చెప్పేశారు. ఇంకా అందుకే శ్రీహాన్ డబ్బులు తీసుకున్నాడు, రేవంత్ని అయితే విన్నర్ చేశారు. ఆ తర్వాత ఓట్లు శ్రీహాన్కే ఎక్కువ వచ్చాయని చెప్పారు. ఈసారి కూడా అదే జరగబోతోందా చూద్దాం. ఇద్దరైతే ఉన్నారు, తనుజ అలాగే కళ్యాణ్. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం 2nd పొజిషన్లో అయితే తనుజ ఉంది, 1st పొజిషన్లో కళ్యాణే ఉన్నాడు. కొంచెం ఓట్ల డిఫరెన్స్తో 1st ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఈరోజు నైట్ కళ్యాణే విన్నర్ కాబోతున్నాడని నేను అనుకుంటున్నా. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ నాకున్న గట్టి ఫీలింగ్ కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు, విన్నర్ అవబోతున్నాడు అని. చాలామంది మెసేజ్ చేశారు, బ్రో తనుజ విన్నర్ అంట చాలామంది చెప్తున్నారు రివ్యూవర్స్ అందరూ అని మెసేజ్లు కూడా చూశారు. కానీ నాకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణే లీడ్లో ఉన్నారు, గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు నైట్ 8కి అయితే క్లియర్గా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇంకా సూట్ కేస్ గేమ్ ఉంది, దాంట్లో ఏం జరుగుతుందో. ఇక్కడైతే క్లియర్గా చెప్పేశారంట ఫస్ట్లోనే. కళ్యాణ్ అలాగే
కళ్యాణ్ మదర్ అండ్ ఫాదర్ డబ్బులు తీసుకోవద్దు, మనకు కప్పే ముఖ్యమని. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే 100% కాదు, మళ్ళీ రాంగ్ అయితే చెప్పాను కదా ఫస్ట్లో. నాకున్న అప్డేట్ మీరు చెప్పమన్నారు, కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి, చెప్పా. కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు, గెలుస్తాడని నేను గట్టిగా అనుకుంటున్నా. లేదు తనుజ గారు గెలిచిన హ్యాపీనే.